ఇత్తనాలు కావాలని ఎరువులు ఇస్తలేరని మద్దతు ధర గట్టిస్తలేరని తరుగు తీస్తురని రైతులు రోడ్డెక్కుతారు. ఊరికి తొవ్వేస్తలేరని బ్రిడ్జి కడతలేరని నీళ్ల సౌలతి వేస్తలేరని ఊరోళ్ళంతా ధర్నాకు కూకుంటారు. పని గంటలు తగ్గియాలని జీతాలు పెంచాలని కార్మికులు నిరసనకు దిగుతుంటారు. అట్లనే స్కూళ్ళల్లో సౌలతులు చేయాలని పోరలు ధర్నాకు దిగుతారు. పెద్ద ఆఫీసర్లు వచ్చి జప్పున వేస్తామని మాటిస్తే గప్పులు వేస్తారు. మరి గీలకేం తిప్పలొచ్చిందంటే బడిలుండాల్సిన పోరలు బజార్లు ఎందుకున్నారంటే గదన్నట్టు మాకు సార్లు కావాలని బడికి తాళమేసి ధర్నా చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా గుమ్మడవల్లి స్కూల్ పిల్లలు అమ్మనాయనలు సుతొచ్చి ఇమ్మతిచ్చిండ్రు పోరల పోరాటానికి. 200 మంది చదువుతంటే 2 సార్లు ఉన్నారట. మరి ఒక్కలు 100 మందిని చూసుకోవాలి. అన్ని క్లాసులకు చెప్పాలంటే అయితాదుల్లా 2 టీచర్లు ఉన్నారు. 200 మంది విద్యార్థులు. 4 రోజులైతున్న స్కూల్ తెరిచి ఉపాధ్యాయులు రాలేదు. ఇక ఈలేమో సిరిసిల్ల రాజీవ్ నగర్ స్కూల్ పోరల తల్లిదండ్రులు. 350 మంది పిల్లలకు 5 టీచర్లే ఉన్నారట. పోరలు తిప్పలు పడుతుండ్రని కలెక్టరేట్ కాడ ధర్నా కూకుంటే పెద్ద సార్ వచ్చి టీచర్లను పంపిస్తున్నామని మాటిస్తే గప్పుడు ఊకున్నారు. ఏ స్కూల్లో తక్కువ మంది ఉన్నారు, ఏ స్కూల్ ఎక్కువ మంది, అందరిని ఐడెంటిఫై చేసి మళ్ళీ మొత్తం వారం రోజుల్లో వచ్చేస్తాం. భూపాలపల్లిలా పాత బంగ్లాలతోటి పెద్ద పరిశాన్ ఉంది పిల్లలకు. హగో ఒయ్యి పట్టేటోళ్ళు షీపురు పట్టి ఊడుస్తాండ్రు. ఇక కామారెడ్డి జిల్లా పొందూర్తి స్కూల్లా ఏరే తిప్పల. అటు పోరలు ఇటు అమ్మనాయనలు మా సారు మాకే కావాలి ఏరే ఈ స్కూల్కు దోలొద్దని ధర్నా చేస్తే పెద్ద సార్ వచ్చి అట్లయితే అట్లాయే తీయంటే ఆగిండ్రు. శానా ఈ స్కూళ్ళల్లో గివ్వే గోసలు. టీచర్లు కావాలని కొందరు, సార్లు పోకుండా చూడాలని కొందరు. డిఎస్సి పరీక్షలయ్యి కొత్త సార్లు మేడాలు వచ్చేదాకా గీ తిప్పలు తప్పేటట్టు లేవు పో. ఈ ముచ్చటిట్లుంటే పోరలతోని పాఠాలు చదివిస్తున్నది, లెక్కలు చేపిస్తున్నది టీచర్ కాదుల్లో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ సారు. ఈ స్కూల్ తిరుక్కుంటా చదువు ఎట్లా చెప్తున్నారు, అంగన్వాడీలా పిల్లల పరిస్థితి ఏందని అరుచుకుంటున్నాడు. ఇదేమో ఆదిలాబాద్ జిల్లా ఆనందపూర్ బడి. ఈ స్కూల్లా దయ్యం ఉందని పోరలు బుగులు పడుతుంటే చల్ దయ్యాలు గీయాలు ఏం లేవని ఎరక చెప్తానికి గీ టీచరు అమావాస్య నాడు రాత్రి స్కూల్లో నిద్ర చేసిండు. ఉత్తగా చెప్తే నమ్మరాయ మరి గివ్వుళ్ళ స్కూల్లో ముచ్చట్లు.